తప్పకుండా మీరందరూ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఫన్ ఉంది, మిస్ అయిపోతుంది. ఓకేనా? అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మా అన్న వాళ్ళకి ఎవరికి పెళ్ళి కాలేదు. మీకు తెలిసిన వాళ్ళలో మంచి అమ్మాయి ఎవరైనా ఉంటే కనుక పాపం కమెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూస్తే కనుక వాళ్ళ ఐడీస్ కూడా ట్యాగ్ చేస్తాను. చాలా అంటే చాలా మంచి వాళ్ళు. చూడండి, వంట కూడా బాగా నేర్చుకుంటున్నారు, వచ్చే భార్యని కష్టపెట్టకూడదు అని చెప్పేసి. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే కనుక కామెంట్ చేయండి. ఓకే, ఇదంతా కూడా వీడియో ఒక ఫన్ మాత్రమే కాదు. సో ఇక లేట్ లేకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్. రైస్ అంటా మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా, నిజంగా జెన్యూనిటీ ఉందా లేదా అని. ఏ కర్రీలోకి వేయాలి దవడ ఏంటది జీడిపప్పు చూసాను 431 అయ్యారు. చెప్పు మా ఇంటికాడ పనులు అమ్మాలని చెప్పి బిర్యానీ బగారా రైస్ అబ్బా పచ్చిమిర్చి కట్ చేయాలి. హైలీ ప్రొఫెషనల్ చెఫ్స్ అనమాట. ఇప్పుడే ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టాము. మీకు ఎవరికైనా కావాలని వస్తారు, కాకపోతే కొంచెం కాస్ట్లీ అనమాట. ఈయన పెద్ద చెఫ్, ఈయన చిన్న చెఫ్. ఆయన జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట ఎలా చేయాలి ఏంటి అనేది. ఆ చెఫ్ ఇంకా పెద్ద చెఫ్. ఆగండి, ఇంతకి నా బగారా రైస్ ఎక్కడి వరకు వచ్చింది. ఇందాక ఓన్లీ నూనె నెయ్యి ఒకటే వేసాను, ఆయిల్ వేయడం మర్చిపోయాను. ఈ నెయ్యితో చేస్తే బాగా వచ్చింది. అంత రిచ్ కాదు సార్ నేను. మా ఆయన కిడ్నీ అమ్మాలి, నూనెతో నేను ఇదంతా చేయాలంటే నెయ్యితో. అమ్మాయి ఏమైంది ఎన్నా ఏంటది ఎక్కువ ఇందాక మర్చిపోయాను. సిమ్ అంటే ఏదో ఫోన్లో సిమ్ అనుకుంటుంది. కొంచెం ఎక్కువే స్పైసీ స్పైసీ ఉండాలి. తాజా తాజా పచ్చిమిరకాయలు బాగా పడుతుంది. తెల్లగా అన్నాడు. వేడి పచ్చిమిరకాయలు మొత్తం పచ్చి పచ్చి పచ్చిమిరకాయలా? వేడి పచ్చిమిరకాయలు. థ్యాంక్ యూ. మంచి పిల్లుంటే చూడండి, మీకు తెలిసిన వాళ్ళు కొంచెం కట్నం తక్కువైనా పర్లేదు, మనసు మంచిది. తిప్పనా సాయిబాబా. ఇంకొకటి చిన్న గంట కూడా ఉంది. నా పేరు చెప్పండి, మోజెస్. మోజెస్ వీడియో కింద కామెంట్ చేస్తాడు మోజెస్ అని. మోజెస్ చేయకండి సార్. దీంట్లో ఏంటన్నా చూస్తున్నాం, మంట వస్తుందో లేదని. మంట పెట్టకుండా కూర చేస్తా పట్టుకుని చూడలే. ఈ లోకల్లో ఉండండి సార్. ఆయన కింద మంట గురించి చూస్తున్నాడు, కడుపులో మంట గురించి కాదు. జస్ట్ పీల్ అవుట్ చేసి అంత టైం లేదు. మిర్చి చాలా ఇంకా కావాలి కదా కర్రీలోకి. అవును, ఇంకా కర్రీలోకి కావాలి కదా. ఏంటిది? మసిగడ్డ. సాగు కడతారండి మనల్ని. కాలుతుందా? చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ ఫ్రెండ్స్. బాగానే ఉంది. అది ఏందో మరి నువ్వు వచ్చేటప్పుడు ఏదో ఒకటి పొంగిపోవడం, దాంతో తొడవటం, ఆఫీస్కి వెళ్తాం హడావుడిలో వాష్ అమలు చంపేద్దాం అని ఫిక్స్ అయ్యండి అక్క. ఆ క్లాత్తో
అవును మరి. ఇప్పుడు దాన్ని చూస్తే తినకుండా ఉంటాం అనుకున్నావా? ప్లేట్ అక్కడికి వచ్చంటే దిగి మోషన్ కొంచెం అందంగా జూమ్ ఇన్ జూమ్ అవుట్. హాయ్ ఫ్రెండ్స్, నువ్వు పాత్రాడు ఫ్రెండ్. నా పేరు పాకనాడు మోహన్. పాగరాడు మోసే. ఫాలో, షేర్, సబ్స్క్రైబ్, ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ ఫాలోయింగ్. తీడు అకౌంట్కి వెళ్ళండి ఫ్రెండ్స్. అమ్మా లియా వసే అదంతా ఆయిల్. మంటకి దాని సౌండ్ లేదు అబ్బా. ఎందుకు వస్తుంది? వాటర్ గిన్నె సౌండ్. మీకు అప్పుడే కడిగి పక్కన పెట్టారు, డ్రై అవ్వాలి, అందుకే బాగా మీ గిన్నెలో నీళ్ళు ఉన్నాయా? అయితే వాడండి ఈ గిన్నె. రా తిప్పేటప్పుడు ఫేమస్ అయింది చాలా. అయ్యో చూడండి ఫ్రెండ్స్, ఎట్లా మిక్సీ పట్టాలి చెప్పండి కొంచెం. ఇట్స్ వెరీ సింపుల్. వి హావ్ టు క్లోజ్ ద అయిపోయింది రావట్లేదా? పొరపాటు మీరు ఎప్పుడు చేయండి. అది తీయాలి. తీసా రన్నింగ్ లోనే ఉంది. వాటర్ ఫైర్ అని చెప్పింది నేను నీకు. కొంచెం పోయాలి. రెండు మూతలు కదా. యాడ్ సమ్. ఓకే ఓకే పచ్చిమిర్చి. సరే ఇది మోసి తిప్పురా సరే. రెండు ఒకసారి కవర్ చేయకూడదు, ఒకసారి కవర్ చేయాలి. ఓకే ఓకే చూడండి ఇప్పుడు బాగా తిరుగుతుంది. లోపల చూపించలేను కాబట్టి వద్దులే మొహం. ఎంత క్లియర్గా ఉంది. చెయ్యి. కరేపాకు ఎండిపోయింది లేదు, ఫ్రెష్ లేదు. తిప్పు. అన్న మాకేమో ఉన్నాయి ఎలా ఏమన్నా చెప్పండి. ఓ మా పట్టుకోరు కదా. మూత లేకపోయినా మిక్సీ పెట్టిన నాకు నేను చాలా థ్యాంక్స్ చెప్పాల్సి వచ్చింది. చూడండి అయిపోయింది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగే వేయాలని ఏమీ లేదు, ఎలాగే వేయచ్చు. కొంచెం మిక్స్ చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది అమ్మ చేసే ఇలా కాకపోయినా ఎలాగైనా మిక్స్ చేసుకోవచ్చు. కాదు వంట రావడం అడిగినా సరే అలా వదిలిపేసి గరిటె ఇరిగిద్ది అనమాట. మా మీద పెట్టి కొడతానా, ఈ మీద పెట్టి కొడతానా? శత్రువులు ఎక్కడో ఉండరు ఫ్రెండ్స్, మన అన్న తమ్ముల రూపంలో మన చుట్టూనే ఉంటారు. వాళ్ళిద్దరే. అవును. అయిపోయింది. మా ఆయన శక్తినా మార్చుకోవచ్చు కన్నా. అయితే యో పెళ్లి చూపులు మరి. నిన్న జరిగినాయా బానే? అది తీసుకురావచ్చు. పెళ్లి చూపులు నేను బాగానే జరిగినాయి. ఇది ఎందుకన్నా నువ్వు కూడా ఏమో సార్, నన్ను అడిగితే నాకేం తెలుసు, మీ వాళ్ళు అంటున్నారు. తర్వాత నెక్స్ట్ అలా ఏదో అలా అంటారు. పిల్ల పేరు ఇది అయిపోయిన తర్వాత దేని నమస్కారం పెడుతున్నావు అన్న? రైస్ కడిగి పెట్టేసాను. ఫస్ట్ అది వాటర్ కావాల్సింది తగిలింది. పుదీనా కావాల్సింది. పుదీనా ఉంది బాబు, లేదని ఎవరు చెప్పారు? ఏది ఇదిగో దాచుకో. పుదీనా ఉంది, కొత్తిమీర ఉంది. అవును దాచుకుంటా. మీరు చేసే చికెన్ కర్రీకి ఎంత డిస్కషన్ చేస్తున్నారు చూసారా? రైస్లో చేస్తే బాగుంటది. అవునా? అవును మరి గంగనే చెప్తున్నాడు కదా. గంగన్న వెయ్యాలి. సరే. నేను మర్చిపోయాను. అది ఎలాగనే కొత్తిమీర మోసే గిన్నె మీరు వీడియో మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ దాని మీద పెడితే ఎప్పుడు ఇది జారిపోతుంది. ఏంటిది? వలవడానికి ఇంకోళ్ళు పెట్టుకోమంటావా? అంటే మేము మామూలుగా మనకి వండడానికి దీంట్లో పెట్టాను. అరే టెక్నిక్ తెలుసా? నిజంగా పెట్టలాగుతాడేమో చూడు. నిజంగానే అన్నకు అర్థం కాల. దీంట్లో గరిటలో పెట్టి లాగుతారు. ఓకే ఓకే. ఏమో సార్, ఇది కూడా పెట్టి లాగొచ్చు. బీటెక్ చేశారా మీరు అందరూ? లేదమ్మా నువ్వు డిప్లొమానా? ఎంటెక్ ఎంటెక్. ఎంటెక్కా? గంగాధర్ నెక్స్ట్ పెళ్ళి. ప్రొఫెషనల్ పనులు. నా మీద అడ్డరికల్లా మీదేం పడ్డావన్నా? ఇది చూడు పిచ్చాకు. ఏం కడిగావయ్యా?
పిచ్చాకి ఇది చూడు. అవి కూడా వేస్తున్నాను. టేస్ట్ బాగుంటది. టేస్ట్ పడదండి. చూపించండి మీరు, వంట ఇంపార్టెంట్. ఇలాగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చక్కటిగా. అలాగే కలపాలా? అంటే కొంచెం గరిటె పెద్ద పెట్టుకున్నా పర్లేదు, అంటే లెఫ్ట్ హ్యాండ్తో కలుపుకున్నా పర్లేదు. వా అన్న నన్నే అంటున్నాడు, నాకు అర్థమైంది. గుమ్మడికి వెళ్దాం కావాలంటే బదులు అనుకున్నాను. మొత్తం ఎందుకు అలాగా? అంటే దీని గరిటె ఉన్న మెటీరియల్ దాంట్లో పట్టాలి. మెటీరియల్ పులిహార కలుపుతాడు చూడండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అక్కడ పులిహార లేదు కానీ బాగా కలుగుతాడు. పైకి అమాయకులా ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు కూడా అమ్మాయిని చూసి వస్తున్నాడు. మీరు నాకు నాకు డౌట్ ఉంది, దానికి ఆన్సర్ ఇవ్వాలి. వీడియో తీసిన వీడియోలో కూడా అలాంటి క్వశ్చన్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? కాజు గురించి అనుకున్నాను నేను ఇప్పుడు దాకా. నానబెట్టింది కూడా బాగుంటుంది తెలుసా? నువ్వు తినన్నా, నువ్వు తిను. అదిలే చాలా చల్లగా నిగనిగలాడుతున్నావు. ఈ రోజు నేను ఎంత వేసుకున్నా చేసావా? ఆవిడేమో రాంపోతున్నాను అంటే నేను, ఆవిడేమో జూనియర్ ఎన్టీఆర్ అంట. ఇదే కాజు పేస్ట్ ఇంత మెత్తగా పట్టుకోవాలి. ఇదేమి కల్తీది కాదు. కొంచెం మొహానికి కూడా రాసు. లావు రావాలంటే మొహానికి రాసుకోండి. ముందుగా నానబెట్టుకున్న రైస్, ఎసరు కూడా కరెక్ట్గా వేస్తాం. కలుపుది. నీళ్ళు పోసేటప్పుడు ఇలా కలుపుకోవాలి. నువ్వు ఇక్కడ ఏం చెప్తావు గురువు? నాకు అర్థం కాదు. వెళ్ళిపోతానులే అంటే కడిగేసి అదిలే ఇలా వాటర్ పోయాలి. వీళ్ళు మాకు రైస్ ఏం బెటర్ లేదు, రైస్ కూడా ఉంది. మామూలుగా అయితే రైస్ తెరలిన దాకా ఇప్పుడు మనకి గ్యాస్ ఎక్కువ అయిపోతుంది. ఎంత మేము తినం ఫ్రెండ్స్. వీళ్ళందరూ బయట కూడా పార్సల్ చేస్తున్నారు. మీకు కావాలంటే త్వరలోనే. త్వరలో కాంటాక్ట్ అవ్వండి మమ్మల్ని. ఈడే కస్టమర్, ఈడే సెలర్. ఇంగ్లీష్ రాదు, ఈడు కాదు. సోనం ఆయన దాన్ని 2 కేజీలు అంటారు. అవసరం ఇది కూడా అంటే అన్ని తీయమన్నారని. అలానే పడుతుంది. ఉప్పుని అసలు ఏనా ఇప్పుడు రైస్ లోకి వేయటమే. చాలే అక్క. నువ్వు చాలా తక్కువ తింటావా? లేదు లేదు, అంత రైస్ కంటే కొంచెం పడుతుంది. ఆడు చెప్తాడు అని ఫ్రెండ్స్. బిర్యానీ రైస్ కాదు, నార్మల్ రైస్. బిర్యానీ తేడా ఉంది. భయ్యో ఇట్లా బగారా రైస్కి రైస్ అయితే యాడ్ చేసాము. కర్రీకి ఇంకా అంటే మా స్టవ్లు చాలా చిన్నవి అవ్వటం వల్ల ప్రాబ్లం అయిపోయింది. నేను ఫోకస్ ఏమన్నావు కదా అమ్మాయిలు చూస్తారని. వద్దు నాకు వద్దు. ఏంటి అమ్మాయిలు వద్దా? ఆల్రెడీ ఎక్కువ మంది ఉన్నారా? వీడు ఎలాగ అంటాడు, మేము ఇన్స్టాగా ఐడి చేస్తాం, దాని నిండా అమ్మాయిలే ఉంటారు. అది గర్ల్స్ హాస్టల్. అది అమ్మాయిలు ఉండడం తప్పురా? ఉండొచ్చురా, అబ్బాయిలు కానీ ఎమ్మెల్యే ఎక్కువ ఉండకూడదురా. ఒరే ఎరా బాబు తొందరగా ఒకే పొజిషన్లో పట్టుకో. బొమ్మాయి ఇచ్చి కొట్టిందిరా అది. మోసం అయితే దోడలో కొట్టింది మోసాలి. బాగా కట్ చేసాం అన్న, బాగా కట్ చేసాం. ఇప్పుడు అందరూ పక్క చెప్పి చూస్తారు అనుకున్నానండి, చూడరు కదా. పెరుగు చట్నీకి పెరుగు బయట ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి అమ్మ అమ్మ అదే ఆడదమ్మ, అది యాక్టింగ్. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ కూడా ఉంటే బాగుంటది. నైఫ్ తోనే ఇలాగే వేసుకోవాలి. క్యారెట్, బీట్రూట్ ఉంది, క్యారెట్ ఆడేస్తారులే.
వాటర్ వాటర్ ఓయ్ కృష్ణ సాల్ట్ దగ్గరికి ఎక్కడ అది అదిగో. బ్లూ కలర్ దట్ బాక్స్ రా సాల్ట్ రా నాట్ షుగర్ రా ఒరే యూ డోంట్ నో ఇంగ్లీష్ ఆరా నోరా నో నో ఐ నో యూ డోంట్ నో ఇంగ్లీష్ ఆరా అయినోరా గివ్ అప్ రా నో అప్పనా చూడు సరిపోదా స్టీల్ రా ఇంకా వాటర్ పర్లేదు రెండు పెరిపేట్లు అదేనా వచ్చింది ఏరా నీకు పోయిందా అయిపోతుంది యాడ్రా దాంట్లో రా యాడ్ సమ్ వాటర్ రా పుట్ సమ్ వాటర్ రా ఓ అచ్చా బహుత్ అచ్చా 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 అంటే అమ్మాయిలతో కలిపి కలిపి అదే డైలాగ్ అలవాటు ఏదనుకున్నావు నువ్వు నా ఫోన్ ఎత్తాను చూసుకో గంగాధర అన్న హనుమాన్ ముక్కల కర్రీ మొత్తం ఇది కానీ మధ్యలో పసుపు వేస్తాం, అది వీడియో తీయలేదు. ఓయ్ వాట్ ఆర్ యూ ఈటింగ్ రా ఆనియన్స్ ఈటింగ్ రా వైరా హంగ్రీ స్టమక్ ఎంటీ స్టమక్ ఇన్సైడ్ క్యాట్స్ రాట్స్ ఆకలి ఎత్తుందా మధ్యలో మేకింగ్ రా వీడియో You don't put hand రా don't put hand రా మరి ఏం పెట్టాలి you put గడ్డరా అబ్బా గయ్యాలి అబ్బా అబ్బా దాని జోలికి వెళ్ళబాకు సాల్ట్ వేసుకోవాలా తక్కువైతే ఓకే ఏదైనా నాన్ వెజ్ కర్రీ వందామనుకున్నప్పుడు కొల్లుప్పు వేసుకోండి, కొల్లుప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కల్లుప్పు అంటే ఉప్పులో కళ్ళు ఉంటాయా? యా ఉప్పులో కళ్ళు ఉంటాయి అనమాట. మరి రాక్ సాల్ట్ ఐ కేమ్ ఫ్రమ్ ఇందరూ చూస్తారు. ఇప్పుడు దాకా ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడావు మరి నువ్వు? అది అర్థమవుతుంది కొంతమందికి. ఫుల్ రాక్ సాల్ట్ అంటే ఎవరికి తెలదు. ఓకే సరే సార్. ఉప్పు కొండప్పు మా అమ్మ చెప్తుంది వీడియో, మా అమ్మకి తెలుస్తుంది రాక్ సాల్ట్. చెప్పు చెప్పు మళ్ళీ చెప్పు. వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ కొంచెం వేసాము, వీడియో రికార్డ్ చేయలేదని మరి కొంత యాడ్ చేసాము. మతిమరుపు ఎక్కువ అండి. అంటే ముసలోళ్ళు అయిపోతే అట్లనే మరిపోతుందండి. చెప్పినావా నన్ను? కోపం వస్తుంది. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీలో ఆడుకుంటే బాగుంటది. మన హోమ్ మేడ్ అయితే అది బయట కొనుక్కుంటే కొంచెం అంటే వాళ్ళు అంటే ఏం వేస్తారు వాళ్ళు చెప్పాలి. అంటే వాళ్ళు మంచిగా ఉన్నాయి హోమ్ మేడ్ అయితే చాలా బెస్ట్. నన్ను అడిగితే ఇంకా నాకు తెలిసి కొంచెం వాటర్ పడతాయేమో. చాలా ఉన్నాయి కదా, తడి ఉంది కదా. ఓకే మధ్య మధ్యలో అలా చిన్న చిన్న ముక్కలు తింటా ఉప్పు చూడాలి. కర్రీ మొత్తం అవగట్టాలి. ఫ్రెండ్స్ కూరకి తగినంత కారం, సరిపోదనుకున్నానులే నేను. ఇంకా పడితే ఇంకోటి తీసుకోవాలి. అది స్పూన్ చిన్నది, అన్ని సార్లు వేయడం వల్ల మనకు అట్లా కాలుతుంది. అది క్లాత్ తీసుకో. సాయిబాబా నూనెలో చేయి పెట్టేస్తాడా?
చికెన్ కనిపించాలి చూసే వాళ్ళకి, వావ్ మాకు కూడా కొంచెం పంపించండి అనాలి కమెంట్స్. ఒడియమ్మ అంటే పెద్ద చెఫ్ ఒడియమ్మ బంటి ఒడియమ్మ బంటే పుస కొడుతుండ్రు. భయపడుతుందిరా. ఇంకా కాజు పేస్ట్ వేయాలి. అది వేయలేదు ఇంకా. హైదరాబాద్ కొత్తిమీర రైస్ లో. ఏంట్రా సారీ సార్. నీకు ఇష్టం లేదా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వటం? రేపు లైవ్ స్ట్రీమ్ పెడదాం. పెడదాం మనం ఈసారి నెక్స్ట్ టైం మటన్ ఉన్నప్పుడు పెడదాం. ఇప్పుడు కాదు మాండేషన్ నుంచి ఆర్డర్ అయితే చెప్పండి. కొత్తిమీర వేస్తున్నా. వచ్చింది టేస్ట్ చేద్దాం. నెక్స్ట్ కొత్తిమీర. అలాగే అటు ఉన్న వాళ్ళందరూ అన్న వాళ్ళని కవర్ చేయాలి. వాళ్ళని కాదు సార్, ఎక్కడ ఎత్తారు అది చూపి. అది బయట వెళ్ళిపోతుంది. అది ఓకే గీ వేయండి. కొంచెం వేస్తా. చీఫ్ గెస్ట్ వచ్చిన ముఖ్య అతిథులు వీళ్ళిద్దరు. అది నీకేనా? మరేమనుకున్నావు? ఏందంట ఆ పిల్ల బాధ? ఏమైంది కాజు పేస్ట్ వేసుకుంటే? అన్నాడు ఇక్కడ దమ్మ అన్నాడు, ముక్కలు తీసుకుని అన్నాడు. దొంగ, ఇద్దరు దొంగలు. ఓకే ఎట్లా ఉంది చెప్పు. సేమ్ బాబాయ్ లాగే చదువుతున్నావా? బాబాకి చేస్తానేమో. ఉన్నాయన్న తెస్తాడులే. రావట్లేదా? కాలుతుంది. గసగసాలు ఆ పిల్లని ఎవరు ఏడిపోతుంది? తల్లైపోతుంది అసలు. నాట్ మిక్సింగ్, మిక్సింగ్, ఓ రొటేటింగ్. నువ్వు వచ్చా ఇంగ్లీష్ టాకింగ్. స్పిన్నింగ్ నాట్ రొటేటింగ్. ఓపెన్ చేయి. గసగసాలు, గసగసాలు చెప్పు. గసగసాల పేస్ట్ ఫ్రెండ్స్. కూరకు తగినంత. అది కూడా చెప్పు. క్వాంటిటీ అంటే మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం కదా. మన దానికి తగ్గట్టు మీరు తీసుకున్నాం, మీకు తగ్గట్టు మీరు తీసుకోవడం చెప్పాలి. చెప్పు ఫ్రెండ్, నువ్వు చెప్పు ఫ్రెండ్. ఓకే తిను తిను తిను. తినొద్దంటున్నా. నర్ర పాదం నడు పో, మంచిగా తింటాం. ఏముందో ఒక 500 పెట్టామనుకో, నచ్చింది అనొచ్చు. కొట్టు 500. ఇప్పుడు మా దగ్గర 500 లేవు, కొట్టు. బయటకి కావాలంటే అట్లా తినాలి. మూత మీద వేసుకొని తింటే టేస్ట్ ఉంటుందా? వీడియో తీయకు, వద్దులే నేను వీడియో. ఓకే చెప్పు, నువ్వు చెప్పు.